తెలంగాణలో ఎందుకు ఉండిపోయిందంటే ఆ రోజుల్లో మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నారు. అదేవిధంగా మైసూర్ ప్రెసిడెన్సీలో షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నారు బంజారాలు. మరి మన నిజాం స్టేట్లో కూడా గిరిజనులుగా ఉన్నారు, కానీ అప్పటికి కాన్స్టిట్యూషన్ లేదు, కాన్స్టిట్యూషన్లో రాలా. అయితే భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏది 56లో ఏర్పడినప్పుడు ఆంధ్ర తెలంగాణ యాడ్ అయినప్పుడు ఆ ఎంట్రీలో రాలే. తెలంగాణ బంజారాలు లంబాడీలు ఎస్టీలు అనే ఎంట్రీ తప్పిపోయింది. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ట్రైబ్, ఏది నిజాం స్టేట్లో కూడా ట్రైబ్ అయ్యి, కానీ ఆ ఎంట్రీ రానందుకు 20 సంవత్సరాలు నష్టపోయినాం, 56 నుంచి 76 వరకు. అప్పుడు నేను మెడికల్ సీట్కి అప్లై చేసిన, నాకు మెడికల్ సీట్ రాలా. అదే ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి బంజారా లంబాడి నా సోదరునికి వచ్చింది, నాకు రాలా. ఎందుకు రాలేదని నేను క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ విషయం బయటపడి ఆ రోజు నుంచి మేము మా రాజకీయ గురువు అయినటువంటి జయపాలరెడ్డి గారి వారి నాయకత్వంలో బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసినాము. తదుపరి మేము వందలాది మంది పేదవాళ్ళు, ఎవరు హైదరాబాద్లో రిక్షా నడిపించేవాళ్ళు, హైదరాబాద్లో కూలి పని చేసేవాళ్ళు, హైదరాబాద్లో ఆటో రిక్షా నడిపించేవాళ్ళు 500 మందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆ రోజుల్లో వాళ్ళంతా దేవరకొండ, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, షాద్ నగర్ ఈ ప్రాంత వాసులు పేదవాళ్ళు, వాళ్ళని వెంబడి పెట్టుకొని ఇందిరాగాంధీ దగ్గర 6 సంవత్సరాలు మేము పోరాటం చేసినాము. ర్యాలీలు, ధర్నాలు, ఢిల్లీకి వెళ్ళి చేయడం వల్ల ఆ రోజు 1976లో 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే రిస్ట్రిక్షన్ ఉండిందో ఆంధ్రలో ట్రైబ్, తెలంగాణలో కాదనే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది ఆ రోజు. ఆ రోజు నుంచి 76 నుంచి మనం ట్రైబ్స్కి వచ్చిన తర్వాత మేము మన ట్రైబల్స్ ఈ లంబాడీలు అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మనం స్వతంత్రం తెచ్చుకునేది ఎందుకు? మహాత్మా గాంధీ గారు మరి అంత ధనవంతుడై ఉండి కూడా గోచిపెట్టుకొని ఫైట్ ఎందుకు చేసినాడు? నా దేశంలో గోచిపెట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది నా సింబల్ అని చెప్పి ఆ రోజు ఆయన నా పేదవాళ్ళు బాగుపడడానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఎస్సీ ఎస్టీలు బాగుపడాలని మనం కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ దాంట్లో పొందుపరిచినారు. ఎందుకు? బాగుపడాలని. సో ఈరోజు లంబాడీలు బాగుపడుతుంటే వీళ్ళకి కళ్ళమంట ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ గిరిజన తెగలు వలస వచ్చింది ఈ దేశానికి అని చెప్తారు వాళ్ళు. అట్లా అనుకుంటే గోండులు కూడా వలసవాదులే, గోండువారం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వలసవాదులే. వన్స్ మేము సింధు నాగరికత నుంచి ఉన్నాం, నేను ఇప్పుడు చెప్పింది ఎంతకుముందు చెప్పిన దానిపై. అయితే ఈరోజు లంబాడీలు వలసవాదులు ఎవరు కారు? అందరూ వలసవాదులే. మేము మొదటి నుంచి ఉన్నవాళ్ళం, మేము భూమిపుత్రులం. మా హతిరాం బావోజీ 550 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షింపజేసుకున్నాడు, ఆయనతో పాచికలాడినాడు. ఇది చరిత్ర. అదేవిధంగా మన సేవాలాల్ మహారాజ్ ఇక్కడ బంజారా దర్వాజా కట్టించినాడు, గోల్కొండ కిలా ఎందుకు కట్టించినాడు? నిజాం సేవాలాల్ మహారాజ్ యొక్క మహిమలకు తలొగ్గి, ఆయన మహత్యాన్ని తలొగ్గి ఆయన కూడా మరి దేవతను ప్రత్యక్షింపజేసుకున్నాడు, దుర్గామాతని. అటువంటి శక్తివంతుడైనటువంటి సేవాలాల్ మహారాజ్ ఈరోజు సేవాలాల్ మహారాజ్ పేరుతో సేవాదాస్ డిస్టిక్ కూడా ఉంది, 300 ఎకరాల భూమి కూడా ఇచ్చినారు ఆ రోజుల్లో. సో ఆ విధంగా ఉన్నటువంటి జాతిని కావాలని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క దుర్మార్గం ఏది 170 ల్యాండ్స్ కొట్టేయడానికి, తర్వాత గోండు కోయల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, కేవలం 10 కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని పట్టుకొని 90 కాన్స్టిట్యున్సీలో ఉన్న లంబాడీల మీద ఈ విధంగా వాళ్ళు కుట్ర చేయడం ఇది సహించరానిది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీన్ని అంటే మీరు అన్నట్టు 2-3 వ్యక్తులు సార్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఇప్పుడు స్వయం బాబురావు లాంటి వాళ్ళు కావచ్చు, వెంకట్రావు లాంటి వాళ్ళు కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ఎజెండా ఒకటే. గతంలో తుడుందేగ పని పెట్టిరు, లేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్త స్టోరీ పెడుతున్నారు. అంటే ఇట్లా ఎంతసేపు బంజారాల మీద విసంగక్కే ప్రయత్నం తప్ప ఇది అంతిమంగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు. అదే కాకుండా స్వతంత్ర భారతదేశంలో దోషులుగా లంబాడీలను చిత్రీకరిస్తున్నారు. ఇదే స్వయం బాబురావు కానీ ఇంకా అతని వెంబడి ఉన్నవాళ్ళు లంబాడీలను ఇవి దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది క్షమించరాని నేరం, రాజ్యాంగాన్ని అవమానపరిచిన, మన హక్కుల్ని కాలరాస్తున్నట్టే కదా ఇది కూడా. ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే హక్కుల్ని కాలరాయడమే. కాబట్టి ఇదే స్వయం బాబురావు కానీ తెల్ల వెంకట్రావు కానీ వీళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా ట్రైబల్ హితవాసులైతే, మీరు ట్రైబ్స్కి ఉన్నప్పుడు ఎంత ఉండింది ఇక్కడ జనాభా? కేవలం 2.5% మాత్రమే ట్రైబల్స్. మేము 76లో షెడ్యూల్ ట్రైబ్ అయిన తర్వాత
6.5% పెరిగింది. తదుపరి సోనియా గాంధీ దయతలిచి తెలంగాణ ఇచ్చిన తర్వాత 10% వచ్చినాము. అది బికాజ్ ఆఫ్ లంబాడీస్ మాత్రమే. ఆ రోజుల్లో మీరు 2% ప్రకారం మీరు 2 ఎమ్మెల్యేలు కావాలా, కానీ మీరు ఎంతమంది ఉన్నారు? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కోయగోండులు లంబాడీలు 4-5 ఉన్నారు. అదేవిధంగా మీరు మీ జనాభా మీద మీరు ఎంపీ కాలేరు. ఇప్పుడు 2 ఎంపీలు అయినారంటే అది కేవలం లంబాడీల జనాభా పెరగడం వల్లనే. ఇది ఎట్లా? రాజ్యాంగంలో జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ వస్తుంది, అంత బడ్జెట్ వస్తుంది. ఇందులో ఎవరి హక్కు ఎవరు తినజాలరు. ఒకవేళ లంబాడీలే కనుక ఎక్కువ హక్కులు ఉపయోగించుంటే మాకు రావాల్సిన 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో 4% ఇంప్లిమెంట్ అయ్యింది, ఇంకా 6% ఉంది. మరి లంబాడీలే ఉపయోగించుంటే మరి 10% పూర్తి ఎందుకు కాల? అంటే గోండు కోయల్ని ఇట్లా అంటే బంజారాల మీద ఇట్లా చేపించడం వల్ల వాళ్ళు రాజకీయంగా మనుగడ పొందడం కోసమేనా సార్? వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు లంబాడీల మీద కక్షతో వాళ్ళ అసలు సమస్యలు డైవర్ట్ అయిపోయినాయి. వాళ్ళ భూములు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు ఐటీడీ నిధులు పోగొట్టుకుంటున్నారు, అక్కడ లభించే ఖనిజాలు కానీ కలప కానీ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. సర్వనాశనం అయిపోతుంది. ఎవడో తినిపోతున్నాడు అక్కడ. కనీసం వీళ్ళు ట్రైబల్స్కి ఉన్న లంబాడీలు అయినా ఉపయోగించుకుంటారు. సో నేను తెల్ల వెంకట్రావుకి, నేను అదే స్వయం బాబురావుకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీంట్లో ఇతరుల చేతిలో కీలుబొమ్మలు కావద్దు. మీరు 1/70 గురించి కొట్లాడండి, మీకు కావాల్సిన జాబ్స్ గురించి కొట్లాడండి. ఇంకా 6% జాబ్స్ ఖాళీలు ఉన్నాయి. మీకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే మన ప్రభుత్వంతో కొట్లాడదాం. మాకు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయండి, మాకు అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వండి. ఇది దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ముందు అపాయింట్ చేసి తర్వాత ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆ దానికి మనం ఫైట్ చేద్దామని తెల్ల వెంకట్రావును అదేవిధంగా బాబురావును నేను ఆహ్వానిస్తాను. కానీ గోండు కోయలు నష్టపోతున్నారని చెప్పడానికి ఉదాహరణ ఎక్కడుంది సార్? ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాం, మీరు ఇందాక అన్నారు ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువ వాళ్ళు నివసిస్తారు. మనం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఉదాహరణకు మన గిరిజనులకు 100 మార్కులు వస్తే వాళ్ళకు ఒక 60 మార్కులు వచ్చినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా వాళ్ళు నష్టపోయే అవకాశం ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఒకవేళ లంబాడీలు కనుక, లంబాడీలు యాక్టివ్గా ఉంటారు, అన్యాయాన్ని సహించరు, అడుగుతారు. అది తప్ప రాజ్యాంగం కల్పించింది మన స్వతంత్రం తెచ్చిందే దాని గురించి. లంబాడీలు అన్ని లంబాడీ గుడిసెలే, తాండాలలో కనీస సౌకర్యాలు లేవు. అది లేక మరి ఆ కేసీఆర్ అనే అతను గ్రామ పంచాయతీలు చేసినాడు, ఖాళీ గ్రామ పంచాయతీలు. మేము రెవెన్యూ గ్రామ పంచాయతీలు అడిగినాం, అది చేయలేదు. అక్కడ కూడా మరి ఫెసిలిటీస్ లేవు. ఈరోజు కేవలం ఏదో 10 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు క్లాస్ 1 అయిపోగానే అందరూ బాగుపడలేదు కదా. 99% కమ్యూనిటీ అట్లే ఉంది. కానీ అయినా కూడా ఓరవకుండా లంబాడీల ఓట్లు కావాలి వీళ్ళకి, కానీ లంబాడీలు వద్దు. ఇది నేను అడుగుతున్నా రాజకీయ పార్టీలకి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఈసారి మాకు కేసీఆర్ యొక్క దుష్ట చర్యలకి, కేసీఆర్ చేసిన మోసానికి వ్యతిరేకం చేసి కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు మద్దతు ఇవ్వడం వల్లనే ఇక్కడ ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను పబ్లిక్లో చెప్పినారు. నేను వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. సో రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఏమంటదంటే తండాలని గ్రామ పంచాయతీలుగా గుర్తించిర్రు కాబట్టి ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి గోండు కోయలకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. సీతక్క కానీ రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ముఖ్యమంత్రి అదే పార్టీ షెడ్యూల్ ట్రైబ్ చేసింది లంబాడీలని. సో రేవంత్ రెడ్డి గారు దీని వెంబడి ఉండే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు ఇది కేసీఆర్ యొక్క పార్టీ, కేసీఆర్ ఇది గోబెల్స్ ప్రచారకర్తలు. గోబెల్స్ కాలేజీకి కేసీఆర్ ప్రధాన ఆచార్యుడు. సో ఆయన అన్నీ చేస్తాడు. మేము ఏమన్నాం అతనికి, నువ్వు రెవెన్యూ తాండా పంచాయతీ చేయమన్నాం, ఖాళీ తాండా పంచాయతీ చేసినాడు. అక్కడ ఒక టేబుల్ లేదు, కుర్చీ లేదు, ఒక రూమ్ లేదు. సో అది ఆయన చేసిన తతంగం. కాబట్టి నేను చెప్పడం ఏమంటే అసలు లంబాడీలు గోండ్ల మీద మధ్యలో పంచాయతీ పెట్టిందే కేసీఆర్. బంజారా హిల్స్లో ఇది బంజారాలకు సంబంధించింది, బంజారాల పేరుతో ఉంది. మాకు బంజారా భవన్ కావాలని మేము అడిగినాం. అడిగితే ఈ కేసీఆర్ అనేవాడు ఏం చేసినాడు, పాపం ఎక్కడో జోడఘాట్లో ఉంటారు వాళ్ళు 5 కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఎక్కడ ఆదివాసీ భవన్ వాళ్ళు అడగలే. కానీ లంబాడీలకు పక్కలో బల్లెంలా గోండ్లను పెట్టాలని చెప్పేసి ఆదివాసీ భవన్ పెట్టి వీళ్ళకి పంచాయతీ పెట్టి గోండులతో మీటింగ్ పెట్టించినాడు హైదరాబాద్లో. అక్కడి నుంచో మొదలైంది ఇది. మరి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టించినాడు ఇక్కడ 4-5 కోట్లు ఇచ్చి. అదే రకంగా తర్వాత లంబాడీలు పోయి అడిగారు, ఏం సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తిడుతున్నారు గోండ్లు, మమ్మల్ని ఏమో మా పరువు తీస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని హేయంగా చూస్తున్నారు అనగానే మీరు కూడా డబ్బులు తీసుకోండి, మీరు పెట్టమని వాళ్ళతో కూడా లంబాడీలతో కూడా మీటింగ్ పెట్టించారు కేసీఆర్. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్.
సో ఇది పాలకులు చేసే తత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత వరకు లంబాడీలను ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మామగారు అయినటువంటి జయపాల్ గారి ఇనిషియేషన్, వాళ్ళు నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసినందువల్లనే మేము బ్రహ్మానంద రెడ్డి గారిని కన్విన్స్ చేసినాం. అమ్మ ఇందిరమ్మను కూడా కన్విన్స్ చేసి 6 సంవత్సరాలు మరి పోరాటం చేసి మేము షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపు తెచ్చుకున్నాం. సుప్రీంకోర్టు వివాదం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో ప్రకటిస్తే బాగుంటది కదా, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటది. ఇందులో ముఖ్యమంత్రితో కూడా కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వానికే నోటీస్ పంపించింది సుప్రీంకోర్టు. సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫిటెస్ట్ రిప్లై. గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ చేసిందే కదా, అందులో కాంగ్రెసే చేసింది కదా షెడ్యూల్ ట్రైబ్స్గా. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఈజ్ రెడీ టు సపోర్ట్ అండ్ ఈజ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దిస్ లంబాడీస్. అవుట్రైట్ సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళేదో అమాయకులని, వీళ్ళేదో బాగా తినేస్తున్నారు, ఇది చెప్పడం ఇది చాలా తప్పు. అమాయకులు నిజమే, అమాయకులు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయాలి. లంబాడీల మీద ఎందుకు ఫైట్ చేస్తారు? లంబాడీలు ఏం తప్పు చేసినారు? లంబాడీల జనాభా మీదనే వాళ్ళ రిజర్వేషన్లు వచ్చినాయి. లంబాడీల జనాభానే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ బడ్జెట్ కూడా వాళ్ళకి సరిగ్గా దొరకడం లేదు. ఇదే కేసీఆర్, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బడ్జెట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది 17 లక్షల కోట్లు అసెంబ్లీ అప్రూవల్. అదేవిధంగా 8 లక్షల కోట్లు అప్పు, మొత్తము 25 లక్షల కోట్ల నిధులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుర్వినియోగం జరిగినాయి. అందులో 10% ఎంత? 2,50,000 కోట్లు గిరిజనులకు అభివృద్ధి ఖర్చు చేయాలి. కానీ ఎక్కడ ఖర్చు పెట్టినాడు ఆయన? గిరిజన నిధుల్ని ఈ యొక్క నెక్లెస్ రోడ్ బ్యూటిఫికేషను, మరి ఇదే ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషను, అంటే నిధులు మళ్ళీ మిషన్ కమిషన్ కాకతీయ భగీరథలకు డైవర్ట్ చేసినాడు, కాళేశ్వరానికి డైవర్ట్ చేసినాడు, మిగతాది మింగేసినాడు. మింగేయడమే కాకుండా ఈరోజు మరి అసైన్మెంట్ భూములు, అదేవిధంగా ఫారెస్ట్ భూముల పట్టాలు ఎఫ్ఆర్ఏ చట్టం కింద ఆ పట్టాలు లాక్కున్నారు, అసైన్మెంట్ భూముల్ని కూడా లాక్కున్నారు. ఎకరం ఉన్నవాడికి 2 ఎకరాలు ఇస్తానన్నాడు, 2 ఎకరాలు ఉన్నవాడికి ఎకరం ఇస్తానన్నాడు. ఏది 3 ఎకరాలు ఎక్కడ ఇవ్వలేదే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు, ఎక్కడ కట్టించినాడు? ట్రైబల్స్కి 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఎక్కడ ఇచ్చినాడు? ఏది ఇవ్వకుండా బడ్జెట్ అంతా నాశనం చేసి ఈరోజు మళ్ళీ ఏదో మరి రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నాడు అన్నాడు. ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఈజ్ ఫర్ లంబాడీస్, ఈజ్ ఫర్ ఎవ్రీ ట్రైబ్. ఆయన ముందు అందరు ట్రైబల్స్ ఈక్వల్గా ఉండాలా, సోదరభావంతో ఉండాలని కూడా ఆయన. అంటే గిరిజన జాతి మీద ఇంత యుద్ధం ప్రకటిస్తున్నారు అవతల వ్యక్తులు. గిరిజన జాతిలో అసలు సమైక్యత ఉందా సార్? లేదంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారా? రాబోయే రోజుల పరిస్థితుల్ని ఎట్లా అధిగమిస్తారు? మీ కార్యాచరణలు ఏంటంటే ఏం చెప్తారు? గిరిజనులు సౌమ్యులు, వాళ్ళు చాలా చక్కగా అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం సహాయం చేస్తే ఆ ప్రభుత్వం గురించి వారిని ఫాలో చేసేటువంటి కమ్యూనిటీ. ఈరోజు ఇందిరాగాంధీని ఎందుకు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇందిరాగాంధీ గారు చేసినారు, జయపాల్ రెడ్డి గారు చేసినారు. ఈరోజు మేమంతా కలిసికట్టుగా కేసీఆర్ మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని పవర్లో తీసుకొచ్చినారు. సో అటువంటి జాతిని మరి ఒకటై వీళ్ళు పనిచేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ మధ్యలో మోదీ గారు ఏమంటారు? ఈ మధ్యలో మొత్తం బంజారాస్ గురించే చెప్తున్నాడు. పాకిస్తాన్తో యుద్ధమవుతుంది, పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నా, ఎవరు? మోదీ గారు చెప్పినారు. సో ఇప్పుడు బంజారాలను తీసుకురావాలా, బంజారాలే పాకిస్తాన్ ఓడించే తాకత్తు సాక్రిఫైస్ చేసేటువంటి కమ్యూనిటీ అని చెప్పినాడు మోదీ గారు. చాలా తప్పు చెప్పినాడా? అదేవిధంగా మహారాష్ట్రలో మరి పౌరాదేవి మందిర్, మన కులదైవం, అక్కడ మ్యూజికల్ మందిర్, బంజారా మ్యూజికల్ మందిరాన్ని ఏర్పాటు చేసి 700 కోట్లతో దాన్ని ఇనాగ్రేషన్ చేసినాడు. దిస్ ఈజ్ మోడీజీస్ కాన్సెప్ట్ అబౌట్ ది బంజారా. అదేవిధంగా లక్కీషా బంజారా, మక్కన్ షాలమానా, బాపు లక్ష్మణ్ సింగ్, బాపు రామరావు మహారాజ్, బాపు శివలాల్ మహారాజ్ గురించి వారి యొక్క గురించి వారు ఎంత చెప్తున్నారు, ఘనంగా చెప్తున్నారు. వారి సాక్రిఫైసెస్ కానీ ఎంత గొప్ప చరిత్ర ఉంటే అట్లా చెప్తాడు. ఆ విధంగా ఒక ప్రధానమంత్రి ఒకసారిగా అది ఎన్నోసార్లు చెప్తున్నాడు. సో ఇప్పుడు మోడీ గారిని అడుగుతున్నాం, మోడీ గారు మీరు చెప్తున్నందుకు, మీరు మా జాతిని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మా జాతి ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంది. దీన్ని 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ మీరు అంటున్నారు, 1 నేషన్ 1 రేషన్ అంటున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, 1 నేషన్ 1 మరి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. వై నాట్ 1 నేషన్ 1 బంజారా అండ్ 1 రిజర్వేషన్ అని చెప్పేసి విషయాన్ని నేను ఈరోజు మరి మోదీ గారిని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. వెంటనే మోడీ గారు కూడా, మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు మా లంబాడీలు, మా బంజారాలు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, 4 టర్మ్స్ ఇన్ ఫార్ మహారాష్ట్ర. తర్వాత 2 ఎంపీలు
20 సంవత్సరాలు ఎంపీలుగా ఉన్నారు లోక్సభ. అదేవిధంగా కర్ణాటకలో టీపీసీసీ ప్రెసిడెంట్గా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కేటీ రాఠో అనేవారు ఉండేవారు. అక్కడ కూడా రాజ్యసభ ఎంపీ అయినారు ఇద్దరు. అదే రకంగా తెలంగాణలో రాజ్యసభ ఎంపీలు అయినారు ఇద్దరు, స్వామి నాయక్, నర్సింగ్ నాయక్. ఆ రకంగా బలరాం నాయక్. ఏ రోజు మేము వార్డు మెంబర్ కావాలంటే మాకు అవకాశాలు లేవు 1976 ముందు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మెంబర్ చేసి సోనియా గాంధీ గారు బలరాం నాయక్ను కేంద్ర మంత్రిగా చేసింది. మాకు క్లర్క్గా అయ్యే అవకాశాలు లేకుండే ఈరోజు క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు మా వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అవకాశాన్ని. సో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇందిరాగాంధీ కాలంలో, అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఇవ్వడం వల్ల గోండు కోయల బాధ కూడా అదే. వాళ్ళు అనేకమైన ఉత్తమ పదవులలో వాళ్ళు ఇంకా పాల్గొంటారు, ఇంకా ముందుకు వస్తారు. లేకపోతున్నామంటారు. మా ఠాణు నాయక్ గారు, కొమరంభీం గారు కష్టపడ్డారు. వారికన్నా డబుల్గా కష్టపడింది జాటో ఠాణు నాయక్. ఫస్ట్ భూ పోరాటంలో ప్రాణాలు వడ్డించింది ఠాణు నాయక్ వ్యతిరేకంగా. అదే భూ పోరాటానికి ఫస్ట్ ఫౌండేషన్. అదేవిధంగా వారి వదినే జాటో ఫూలీబాయి ఈ రజాకారులు హిందూ మహిళల్ని చెరిచేసి వాళ్ళ స్తనాలు కోస్తుంటే ఫూలీబాయి కొడవలు అందుకొని కారం అందుకొని వాళ్ళ అంగాల్ని కోసి వాళ్ళని పారదొల్లింది. అది చరిత్ర. కానీ వాళ్ళు ఎక్కడ అవపడరు. అదేవిధంగా తెలంగాణ మూమెంట్లో ముఖ్య ప్రవీణ్ నాయక్, మన శ్రీకాంతాచారికి కన్నా ముందు ముఖ్య ప్రవీణ్ నాయక్, ఆదిరెడ్డి, శ్రీకాంతాచారి వీళ్ళంతా సాక్రిఫైస్ చేసినారు. అదే రకంగా పార్లమెంట్లో నేను పార్లమెంట్ సభ్యునిగా మా ఉన్న 5 సభ్యులలో ఫస్ట్ నేను ప్రొటెక్ట్ చేసిన. కేసీఆర్ అనేవాడు ఒక్క నిమిషం మాట్లాడలే పార్లమెంట్లో తెలంగాణ గురించి. వేరే రవీంద్ర నాయక్ స్పోక్ సెవెరల్ టైమ్స్ ఫర్ తెలంగాణ ఇన్ పార్లమెంట్. అదే దృష్టిలో పెట్టుకొని నన్ను పార్టీ నుంచి బయట గెంటేసినాడు కేసీఆర్. అదే కారణం.